చూడు, బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఎవరా స్త్రీ అని అంటే ఆమె పేరు హన్నా. ఆమెకు కూడా బయట పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి ఆమె మనసులో మనశ్శాంతి లేదు. ఏంటి ఆ సమస్య అంటే ఆమెకు పిల్లోడు లేడు. ఎవరు లేరు? పెళ్ళి చాలా సంవత్సరాలు అయింది కానీ తనకంటూ ఒక కొడుకు లేడు. చివరికి ఏం జరిగిందనంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరో ఒకరు కావచ్చు సలహా ఇచ్చారు, ఇంకెందుకురా అమ్మాయినే పెళ్లి చేసుకుంటావు, ఇంకా అమ్మాయికి ఎట్టో పిల్లలు పుట్టరు, ఇంక నీ సంతానం ఎట్లా, తర్వాత వారాలకి మనం ఎట్లా, మన వంశం ఎట్లా, ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దోళ్ళు లేకపోతే ఎవరు చేశారో ఏమో తెలియదు, మొత్తానికి వాళ్ళ భర్త ఇంకొక ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆమెకైతే బిడ్డలు వచ్చారు కానీ ఈమెకైతే హన్నా అనే ఈమెకైతే బిడ్డలు రాలేదు. ఇప్పుడు ఆమె బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మనశ్శాంతిగా ఉన్నాయా, మనశ్శాంతి లేకుండా ఉన్నాయా? అయితే ఒకసారి ఆమె చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునింది. అక్కడ పాస్టర్ గారితో మాట్లాడింది. పాస్టర్ గారు కూడా ఏదో కొన్ని విషయాలు చెప్పి ఆమెను ధైర్యపరిచారు. అయితే ఆ రోజు నుంచి ఆమె ఏం జరిగిందనంటే ఇక విచారించడం మానేసింది. అంటే అక్కడి నుంచి ఆమె అప్పుడు దాకా ఆమె మనశ్శాంతి లేకుండా జీవించింది. అప్పటి నుంచి ఇంకా ఆమె మనశ్శాంతి కాదు, సంపూర్ణమైనటువంటి ఆనందంతో జీవించింది. ఎప్పుడైతే మనం మనసులో మనశ్శాంతిగా ఉంటామో మన బాడీ కూడా ఆరోగ్యంగా తయారైపోద్ది అనమాట. మన మనసులో మనశ్శాంతిగా ఉంటే అప్పటి నుంచి బహుశా ఆమె శరీరంలో ఏం కెమికల్ రియాక్షన్స్ జరిగాయో, ఏ హార్మోనస్ బ్యాలెన్స్ జరిగాయో తెలియదు కానీ ఆ తర్వాత నుంచి ఆమెకి బిడ్డ పుట్టడం అనేది, బిడ్డ పిండంలో పెరగడం అనేది ఆమెకి స్టార్ట్ అయింది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో నేను చదువుతున్నాను. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను ఈ విషయంలో కృప పొందుతాను అన్నది. తరువాత ఆ స్త్రీ తన ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేస్తూ అప్పటి నుండి విచారంగా ఉండడం మానుకుంది. ఇప్పుడు ఈమెకు ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి వచ్చిందా, లోపల నుంచి వచ్చిందా? బయట పరిస్థితులు అట్టే ఉన్నాయి. బయట ఇంకా బిడ్డ పొట్ల ఆమెకి, అయినా కానీ ఆమెకి ఎక్కడి నుంచి మనశ్శాంతి వచ్చేసిందని అంటే లోపల నుంచి మనశ్శాంతి వచ్చేసింది. ఇది దేవుడిచ్చేటువంటి మనశ్శాంతి. బయట పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ. ఒకసారి బైబిల్లో యేసు ప్రభు శిష్యులు కూడా పడవలో వెళ్తా ఉన్నప్పుడు అప్పటిదాకా సంతోషంగానే ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, మనశ్శాంతిగానే ఉన్నారు. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే ఒక పెద్ద అలలు వచ్చాయి, లేకపోతే పెద్ద తుఫాన్ లాంటి గాలి వచ్చింది, వర్షం పడడం కూడా స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఉన్న మనశ్శాంతి ఏమైపోయిందంటే కనుమరుగైపోయింది. కానీ అదే పడవలో యేసు ప్రభు ఉన్నాడు, కానీ ఆయన మనశ్శాంతి ఏమాత్రం కదల్లా. ఆయన హాయిగా పొనుకొని నిద్రపోతా ఉన్నాడు. మనకి నిద్ర ప్రశాంతంగా వస్తుందంటే దానికి అర్థం ఏంటంటే మనలో మనశ్శాంతి ఉందని. అసలు నిద్ర రావట్లేదని అంటే మనలో మనశ్శాంతి లేదని. వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ మనశ్శాంతి లేదు కాబట్టి, దేవుడిచ్చే ఆ శాంతి వాళ్ళలో లేదు కాబట్టి వాళ్ళందరూ అరిసి గైబెట్టారు. కానీ యేసు ప్రభు అయితే ప్రశాంతంగా పొనుకొని నిద్రపోతున్నాడు. ఏంటి ఆయన ధైర్యం అంటే మనల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు, ఆయన కేర్ తీసుకుంటాడు అనేటువంటి ధైర్యం. యేసు ప్రభు లేసి ఆ మాట అడుగుతాడు, మీ విశ్వాసం ఎక్కడికి పోయింది అని. విశ్వాసం ఎక్కడికి పోయిందంటే ఏంది? దేవుడు ఉన్నాడు, ఆయన మన మీద శ్రద్ధ తీసుకుంటాడు, మనకు వచ్చే ప్రతి కష్టాల్లోంచి మనల్ని బయటపడేస్తాడన్న నమ్మకం మీ హృదయాల్లోకి ఏమైపోయింది అని వాళ్ళు ప్రశ్నించాడు. తర్వాత సముద్రాన్ని శాంతించు అని అంటే అది శాంతించి నిమ్మలం అయిపోయింది. కాబట్టి బయట పరిస్థితుల వల్ల మనకేదో మనశ్శాంతి అనేది కాదు, దేవుడిచ్చే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే లోపల నుంచి వస్తుంది. బైబిల్లో ఒకసారి దానియేలు అనే ఆయన్ని సింహపు బోన్లో వేశారు. ఎక్కడేశారు? దేవుడిచ్చిన మనశ్శాంతి చూడండి ఎట్లా ఉంటుందో. ఒకవేళ సింహపు బోన్లో వేస్తే అప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీరే ఆలోచించండి. మీరు మనశ్శాంతిగా ఉండగలరా? మనశ్శాంతిగా ఉండలేరు. కానీ దానియేలు భక్తుడైతే అరిచి గై పెట్టలేదు, గీ పెట్టలేదు, ఏం చేయలేదు, అరుపులు రాలేదు, కేకలు రాలేదు. అయితే ఆయన ఆ సింహాల గుహలోనే ధైర్యంగా కూర్చొని ఉన్నాడు. ఆ పక్క రోజు ఉదయం వచ్చి రాజుగారు పలకరించేంత వరకు కూడా ఆయన ఏమాత్రం దిగులు పడలేదు, జడియలేదు. ఈయనకి శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గుండె ధైర్యం దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? బయట నుంచి ఏమైనా వచ్చిందా? దానియేలు చాలా బాగా ప్రార్థన చేస్తాడు. అప్పుడు జీవో వచ్చింది ఏంటంటే ప్రార్థన చేయకూడదని. అయినా కానీ ప్రార్థన చేశాడు. అంత భక్తిపరుడు కాబట్టి ఆయనకి శాంతి మనసులో నుంచి వచ్చింది. ఒకసారి పౌలుని అన్నా సరే ఆయనతో పాటు ఉండే కొంతమంది ఫ్రెండ్స్ని సువార్త చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేశారు, మన మనశ్శాంతి అంతా పోయింది కదరా అని వాళ్ళు అనుకోలే. అమ్మాయి హాయిగా ఏళ్ళే 3 పూట్ల భోజనం పెడతారు మనం హాయిగా పాటలు పాడుకొని దేవుడిని స్తుతిద్దామా అని పౌలు శీల వాళ్ళందరూ ఏమనుకున్నారని అంటే జైల్లో కూర్చొని పాటలు పాడుకుంటా ఉన్నారు. వాళ్ళ మనశ్శాంతి ఏమన్నా పోయిందా? బయట పరిస్థితుల వల్ల వాళ్ళ మనశ్శాంతి ఏం పోలేదు. వాళ్ళు హాయిగా పాటలు పాడుకుంటూ ఉంటే జైలు కేసిన లాకర్లు కూడా బద్దలైపోయాయి అన్నమాట. అంటే వాళ్ళ దేవుడిచ్చే మనశ్శాంతి ఎట్లా ఉంటుందంటే బయట పరిస్థితులు బాగుంటేనే ఆ మనశ్శాంతి అనేది కాదు. దేవుడిచ్చే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం లోతుల్లో నుంచి వస్తుంది. బైబిల్లో దావీదు కీర్తన ఉంది చూడండి. ఆయన ఇట్లా అంటున్నాడు, కీర్తన 23:4 వచనంలో,
చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడచిన. ఏ లోయ అంట? మరణాంధకారము అని అంటే అర్థం ఏంటంటే మన బైబిల్లో ఉంటుంది. ఇదేంటంటే చావు నీడ అంటే మృత్యువు చీకటిలో నేను వెళ్తా ఉన్నా, మృత్యువు నా పక్కనే బుస కొడుతున్నా, బయట పరిస్థితుల వల్ల నాలో మనశ్శాంతి ఏం పోదు. చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడచిన, ఏ హానికి భయపడను, ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు, నీ దండం నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి. చూడండి, ఆయనకు మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? చీకట్లో పడేసినా కానీ. బైబిల్లో పౌలు గారిని కూడా ఆయన చీకటి గుహలో పడేశారు, మాట వినలేదని. అయితే బయట పరిస్థితులన్నీ ఘోరంగా ఉన్నాయి. అయితే బైబిల్ భక్తులు మనశ్శాంతి పోయిందయ్యా అని ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళకి నిజమైన శాంతి, దేవుడిచ్చే శాంతి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ బయట జరిగే పరిస్థితులకి, మనుషులు చచ్చిపోయిన దానికి, అకౌంట్లో బ్యాలెన్స్లు అయిపోయిన దానికి, వాళ్ళని జైల్లో పడేసిన దానికి వాళ్ళు ఎప్పుడు కూడా భయపడలేదు. కాబట్టి మొట్టమొదటిది, లోకమిచ్చే శాంతికి దేవుడిచ్చే శాంతికి తేడా ఏంటంటే, లోకమిచ్చే శాంతి బయట నుంచి వస్తుంది. బయట ఉండేటువంటి పరిస్థితులు బాగుండి, గీరేసులు ఏమి లేకపోతే బయట ఎటువంటి కలవరం లేకపోతే, ఎటువంటి తుఫాను అలజడులు లేకపోతే అప్పుడు మనసులో ప్రశాంతత వస్తుంది. కానీ దేవుడిచ్చే ప్రశాంతత ఏంటంటే, ఎప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు, నాకు వచ్చే ప్రతి కష్టంలో నుంచి ఆయనే బయటపడేస్తాడు, ఒకవేళ ఈ పరిస్థితి కూడా నన్ను చంపినా నేను ఆయన దగ్గరికే వెళ్ళిపోతాను అనే నమ్మకం ఉంటుంది. కాబట్టి ఏ క్షణం కూడా వాళ్ళ మనసులో గుండె దడరాదు, ప్రశాంతంగా వాళ్ళు జీవించగలరు.